కళ్ళు మూసుకుపోయి ఎవరు మాట్లాడినా అండి, నేను ఈరోజు వంశీ గారు మాట్లాడారా, రోజా గారు మాట్లాడారా, అప్పుడు వాళ్ళు మాట్లాడారా, అంతకుముందు వీళ్ళు మాట్లాడారా అని కాదు. ఎవరు మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాజంలో ఒక స్పృహతో ఉండాలి, ఒక స్పృహతో ముందుకు సాగాలి, ఒక స్పృహతో ఆలోచించాలి. ఒక మైకంలోనో ఒక మత్తులోనో ఒక కళ్ళు మూసుకుపోయే విధంగా మన ఎవడేం చేస్తాడులే అని చెప్పి ఆ విర్రబీగుడు, ఆ తలకెక్కిన పొగరు ఎవ్వరికీ మంచిది కాదు. సమాజమే దాన్ని దించుతుంది. ఈరోజు అదే జరిగింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి శాపాలుగా మారినాయి. కంట్రోల్ చేయకపోవడం. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మన ఇంటిలో మన కంట్రోల్ చేయకపోతే ఓకే ఒక్కొక్కరు బాగుపడతారేమో, అందరూ అలా అయిపోతారని చెప్పలేదు, కానీ ఎక్కడో దగ్గర ఆ వెలితి కనిపిస్తుంది, ఆ ఇబ్బంది కనిపిస్తుంది, విచ్చలవిడతాను. మనం ఏ టైంకి బయటికి వెళ్తున్నామో, మన పిల్లలు ఏ టైంకి మనం ఇంటికి వస్తున్నారో, ఎవరితో వాళ్ళు స్నేహం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం నేర్చుకుంటున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో అని మనం తెలుసుకోకపోతే మన పెద్దరికమే ఉంది. ఒక స్టేజ్ వచ్చినంత వరకు మనం చూడాలి కదా. అలా కాకుండా విచ్చలవిడిగా నీకేమంటే ఆడు ఏ పబ్బు కన్నా వెళ్తాడు, లేకపోతే ఏ అమ్మాయిలతోటన్నా తిరుగుతాడు, లేకపోతే వేరే అగత్యాలు చేస్తాడు, లేకపోతే ఎవరినో వేరే రకంగా ఇబ్బందులు పెడతాడు, లేకపోతే ఒక దొంగోడు అవుతాడు, ఓ తిరుగుబోతాడు అవుతాడు, ఓ మత్తు పదార్థాలకు అలవాటు పడతాడు. మానిటరింగ్ లేకపోతే ఏమవుతుంది? సో ఒక ఇంటికి సంబంధించిందే నేను చెప్పేది. ఒక ఇంటిలో ఇంటి పెద్ద తప్పటడుగులు వేస్తే ఆ ఇల్లు చాలామంది రోడ్డున పడిన పరిస్థితులు ఉన్నాయి. నాశనం అయిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఒక ఇంటికి ఒక 10 మందో 5 మందో ఉన్న కుటుంబం కోసం ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అలాంటిది ఒక రాష్ట్రానికి తండ్రి స్థానంలో బాధ్యత మీకు ఇచ్చారు. ఒక సీఎం కుర్చీ అంటే ఏంటి? ఇంటి పెద్దే, ప్రతి ఇంటికి నువ్వు పెద్దవే. అది చంద్రబాబు నాయుడు గారున్నా, అప్పుడు రాజశేఖర్ గారున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారున్నా, అలాగే పవన్ కళ్యాణ్ గారున్నా, ఎవ్వరున్నా రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు మీరు. ఒక తండ్రి పాత్ర, ఒక పెద్దన్న పాత్ర పోషించే అవకాశాన్ని మీరు ఇచ్చారు. అప్పుడు ఏం చేయాలండి? మీ టీం వాళ్ళు ఏమన్నా మాట్లాడినప్పుడు, వాళ్ళు ఏమన్నా తప్పటడుగులు వేస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళని మందలించరా? మన పిల్లల్ని మందలించమా? తప్పుతో వెళ్తుంటే అలా కాదమ్మా, అది కరెక్ట్ కాదు, ఇది చెయ్యి అంటాం. వినకపోతే ఇంకా గట్టిగా చెప్తాం. అప్పుడు కదా వాళ్ళకి తెలుస్తుంది ఏది తప్పు ఏది రైట్ అని. అంటే వీళ్ళకి తప్పు రైటు తెలియక చేశారన్నాను కాదు. వీళ్ళేం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం కాదు, చాలా అమాయకులు ఏం కాదు. ఇప్పుడున్న ఈ నేతలందరూ కూడా ముదురులే. కానీ మన ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, చేద్దాం. ఈరోజు ఒకరు ఒక తప్పుబాటు పెట్టారు, చేయకూడని పని చేశారు. దాన్ని ఆహా సూపర్ రా, నువ్వు ఏం చేసావురా, బా ఎలా చేసావురా, అది అంత బాగా చేసావా ఏంటి, అదేదో గోల్డ్ మెడల్ సంపాదించలేదు, లేకపోతే ఒక అద్భుతంగా అదేదో ప్రైజ్ సంపాదించలేదు, లేకపోతే ఒక ర్యాంక్ సంపాదించలేదు, ఒక పనికి మాలిన పని, ఒక చెత్త పని, అందరూ అసహ్యించుకుండి చేదరుంచుకుండి పని చేసినప్పుడు నువ్వు దాన్ని ఎంకరేజ్ చేస్తే ఇంకాడు మళ్ళీ ఎప్పుడన్నా అలాంటివి మానేస్తాడా జీవితంలోని? అదే కంటిన్యూ చేస్తాడు. దానికంటే ఇంకొక ఎదవ పని ఏం చేయాలని చూస్తాడు. ఒక ఎదవ పని చేసినప్పుడు నువ్వు ఆపకపోతే ఇంకొక ఎదవ పని చేయడానికి చూస్తాడు, ఇంకా ఎదవన్నర ఎదవ పనులు చేయడానికి చూస్తాడు. ఆ ఎదవ పని చేసినప్పుడే నువ్వు 2 లెంపలో వాయిస్తే వాయించిన అవసరం లేదు. అక్కడ అది ఫుల్ స్టాప్ పెట్టి నువ్వు బయటకు పో. నీలాంటి చీడ పురుగులు ఉంటే పార్టీకే ఇంటికి అనుకుందాం, పోను పార్టీకి అంటే మళ్ళీ వాళ్ళకి ఏవో ఎక్కడో కాలుతుంటుంది అని చెబితే మళ్ళీ ఆ తప్పు చేస్తారా? 2 లెంపలు వాళ్ళే వేసుకుంటారు, క్షమించమని కోరతారు. రెండు లెంపలు వాయించుకుంటారు వాళ్ళే. సో అలా చేయకుండా కొడాలి నాని గారు మాట్లాడినప్పుడు ఆ హావభావాలన్నీ కూడా మీడియాలో వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు నవ్వుతూ ఉండడం, అసెంబ్లీలో ఆయన ఇబ్బందికర ఉండి కళ్ళనీళ్ళు పెట్టుకుని, మీ తండ్రి లాంటి వయసున్న వ్యక్తి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మీరు నవ్వుతున్న వీడియోస్ ఎంత వైరల్ అయినాయి అంటే ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. అప్పుడే కళ్ళు ఎర్ర చేస్తే
జగన్ కళ్ళెర్ర చేస్తే నాని, వంశీ, రోజా లేకపోతే ఇంకొకరో మాట్లాడే ధైర్యం చేస్తారా? పార్టీ ఆఫీసుల మీద తెగబడే ధైర్యం చేస్తారా? ఈరోజు మీకు ఈ పరిస్థితికి, ఈ దుస్థితికి వచ్చే పరిస్థితి ఉందా? స్వయంకృత అపరాధాలు ఇవన్నీ కూడా. మీరు చేసిన తప్పులు ప్రజలు మీకు క్షమించరాని శిక్ష వేశారు అనడానికి 11 సీట్లకు మీరు పరిమితం అవ్వడం. సో ఇవన్నీ కూడా మన దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు రోజా గారి పరిస్థితి ఏంటి? అంటే రేపు అలాంటి పరిస్థితి మనకు వస్తుందేమో, అలాంటి డ్రెస్సులు మనం వేసుకోవలసి వస్తుందేమో అని ఆవిడ ఎందుకు అనుకోలేదు? తప్పే ఉంది ఇప్పుడు? ఆ డ్రెస్ వేసుకుంటే తప్పేం కాదు కదా, మరి అంత విచ్చలవిడిగడతాను. కానీ గతంలో మీరు మాట్లాడారు కాబట్టి ఈరోజు మీరు ట్రోల్ అవుతాడు. మరి గతంలో మీరేం మాట్లాడారో, మీరేమి నీతులు చెప్పారో, మీరేం శుద్ధులు చెప్పారో ఓసారి విందాం. ప్లే చేయండి రోజా గారు బయట. ఈరోజు అఖిలప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైటీ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా, ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే గౌరవంగా ఉంటుందని మేము చెప్పాం. ఎందుకంటే నన్నపనేని గారు అలాగే చాలా చక్కగా తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఉంటారు. రేణుకా చౌదరి గారిని మనం చూసాం, జయప్రద గారిని కూడా చూసాం. సో పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ క్యాబినెట్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు హుందాగా ఉండమని ఒక పెద్దరికంగా చెప్పాను. ఇష్టం లేకపోతే నైటీ వేసుకొని వెళ్ళమనండి. ఈరోజు వలువల గురించి ఇంత మాట్లాడుతున్నారే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మరి విలువల గురించి ఎందుకు మాట్లాడరు? ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించేటప్పుడు ఎన్టీ రామారావు గారు నా పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా వారున్న పార్టీకి రాజీనామా చేసే రావాలని చెప్పాడు. అలాంటి పార్టీలోకి సిగ్గు లేకుండా 21 మంది రాజీనామా చేయకుండా ఎలా వెళ్తారు? ఈరోజు దాని గురించి ఒక్కడు మాట్లాడు, ఒక మంత్రి మాట్లాడు, ఒక ఎమ్మెల్యే మాట్లాడు. ఈరోజు జగారు విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టు బొట్టు. ఆవిడ మాజీ అయినా మంత్రే కదా, మాజీ మంత్రి. మాజీ రోజే అంటారు, మాజీ ఆర్కే రోజే అంటారు, మాజీ మంత్రి ఆర్కే రోజా అంటారు. అది కరెక్ట్ ఫార్మేషన్ సెంటెన్స్. సో మరి ఆ రోజు నైటీ వేసుకుంటే నాకేంటి, ఇంకోటి వేసుకుంటే నాకేంటి అని ఆ రకమైన మాటలు మాట్లాడడం, ఇప్పుడు దీన్ని కలిపి ట్రోల్ చేస్తున్నారు. ఆ రెండు యాడ్ చేసుకోండి. ఇది కదా మీరు చేసిన పొరపాట్లు. మీ పొరపాట్లే మిమ్మల్ని వెంటాడుతున్నాయి అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు కదా, ఇవన్నీ కూడా మచ్చు తునకలు కదా. కర్మ ఎవరిని కూడా వదలదు అని చెప్పి మీరే చాలాసార్లు అన్నారు. నా ఉసిరే చంద్రబాబు నాయుడికి తగిలింది, అందుకనే అంత దారుణంగా ఓడిపోయాడు, వాడు వీడు అని విచ్చలవిడిగా మీరు మాట్లాడారు. ఈరోజు మీ సొంత నియోజకవర్గంలోనే అడుగు పెట్టలేక పారిపోయారు అన్నది వాళ్ళు మాట్లాడేది. మరి అది ఎవరు తీశారో? ఇప్పుడు దాకా మీరు ఏదో చెన్నైలో ఉన్నారు అనుకున్నారు, మరి విదేశాలు వెళ్ళిపోయారట. విదేశాలు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వస్తారా? ఈవిడ తిరిగి రారా? యూరోప్లో ట్రిప్కి వెళ్ళారా కుటుంబ సభ్యులతోటి? మీ ఒక్క ఫోటో పోయి అక్కడ మరి పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. దేనికి యూరోప్ వెళ్ళారు అంటే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వండి వాచేస్తారు. ఈ సమాజంలో పరిస్థితి ఇలా ఉంది. మనం ఇంక దాన్ని ఏది కాదని అవుననే పరిస్థితి లేదు, మనం చెప్తే వినే పరిస్థితి కూడా లేదు. ఆ రోజు ఇప్పుడు ఒక్క రోజా గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారండి? ఒక్క వంశీ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారండి? ఒక్క కొడాలి నానినే ఎందుకు టార్గెట్ చేస్తారండి? ఒక్కడ అంబటినే లేకపోతే ఒక్క పేరు నానినో? ఎంతమంది లేరు, చాలామంది ఉన్నారు కదా. ఒకలా ఇద్దరా? 175 మంది, 175 నియోజకవర్గాల్లో. అందులో ఎంపీ స్థాయి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఉన్నారు, సెకండ్ గ్రేడ్ ఎంతమంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలోని. కానీ ఈ 10 మందినో ఒక 8 మందినో వీళ్ళని ఎందుకు పదే సోషల్ మీడియా టార్గెట్ చేస్తుంది? అంత అవసరమే ఉంది? తెలుగుదేశం పార్టీలో కూడా వాళ్ళకి వేల మంది ఉంటారు, లక్షల మంది ఉన్నారు. జనసేనలో వేలు ఉన్నది, లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమందిని ఎందుకు టార్గెట్ చేస్తారు? మీ అందరికీ కూడా నోటి దురద. నేను ఇందాక చెప్పినట్లుగా కళ్ళు బూసుకుపోయి కళ్ళు బైర్లు కమ్మి ఎవ్వడూ మన్నేం చేయలేడు, అధికారం మంది ఉంది కదా.
అని విచ్చలవిడితనంగా చెలరేగిపోవడం వల్ల వచ్చిన కష్టాలు ఇవి. కష్టాలు ఏమున్నాయి? పార్టీ ఇప్పుడు పరిస్థితి 11 సీట్లకు పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని ఏ రకంగా ఒడ్డెక్కించాలి, ఏ రకంగా మళ్ళీ దీన్ని రివ్యాక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఏ రకంగా పార్టీని కాపాడుకోవాలి, 2029కి తనకు దగ్గర ఉండేవాళ్ళు ఎవరు, వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు, మరి ఆ ప్రధాన పోటీ ఇవ్వగలమా లేదా అని చెప్పి ఆయన టెన్షన్లో పెడుతుంటే హ్యాపీగా మంచి డ్రెస్సింగ్ కోడ్లతోటి ఎంజాయ్ చేస్తున్నట్లుగా యూరోప్ ట్రిప్పులకి మీరు వంశీ గారు ఏమన్నా డల్లాస్ వెళ్ళారట. ఆయన డల్లాస్లో, ఆయన యూరోప్లో మీరు హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ట్రిప్పులకు వెళ్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ఆడడంలో తప్పే ఉంది. కష్టకాలం వచ్చినప్పుడు నిలబడాలి కదా, తెగబడాలి కదా, నిలదొక్కుకోవాలి కదా. ప్రతిపక్ష పాత్ర లేకపోయినా, ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ నియోజకవర్గ ప్రజలు గతంలో మిమ్మల్ని గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళకి అండగా మీరు ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఇది ప్రశ్నించుకోవాల్సింది ఎవరో చెప్తే కాదు, మీ మనస్సాక్షి మీరు కదా ప్రశ్నించుకోవాల్సింది. ఎవరొచ్చి రోజు చెప్తారు? చెప్తే విని రకాలు ఏం కాదు కదా. మీరు సోషల్ మీడియా గతంలో మీరు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించినప్పుడు చాలాసార్లు మిమ్మల్ని హెచ్చరించింది, చాలాసార్లు మిమ్మల్ని తోడనాడింది, చాలాసార్లు మీ గురించి మాట్లాడింది. మీరు ఏమన్నా ఏ రోజైనా పట్టించుకున్నారా? ఏ రోజు పట్టించుకున్న దాఖలాలు లేవు. మీరు ఇష్టం వచ్చినట్లుగానే చేశారు. అది తప్పు అని చెప్పినా సరే తెలుసుకోలేదు. డైరెక్ట్గా వచ్చి మీ చెవులు ఎవడో చెప్పడు కదా తప్పని. మీరు చేసింది తప్ప రైటా అన్నది ఇంటికి వెళ్ళి పడుకోండి, కళ్ళు మూసుకోండి, ఒక్కసారి ఆలోచిస్తే మన కళ్ళ ముందే కథ ఆడుతుంది. అయ్యో ఇంత తప్పు చేశానా నేనని. ఏ మనిషికన్నా సరే దానికి ఎవరో వేరే వాళ్ళు చెప్పడం అవసరం లేదు. ఆ మరుసటి రోజు సరిదిద్దుకోండి, ఈ పొరపాటు చేశాను కదా, నన్ను క్షమించండి